హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ఈరోజు మనం అమరావతిలో జరుగుతున్నటువంటి పనులు చూపించడం కోసం అయితే వచ్చాము. ప్రజెంట్ మనం ఈ అమరావతి ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ క్యాపిటల్ సిటీల్లో నిర్మిస్తున్న అత్యంత కీలకమైన నీటి మౌలిక వసతుల ప్రాజెక్టులో ఒకటైనటువంటి ఈ నీరుకొండ రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఈ రిజర్వాయర్కి సంబంధించినటువంటి పనులు ఎంతవరకు వచ్చినాయి, అలానే ఇక్కడ ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉందైతే మీకైతే చూపిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసి ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఈ నీరుకొండ రిజర్వాయర్కి సంబంధించి డీటెయిల్స్లోకి మనం వెళ్తే, ఇది సుమారు వచ్చేసి 440 ఎకరాల్లో విస్తరణలో అభివృద్ధి అయితే చేస్తున్నారు. ఇది ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ గ్యాబిన్ మెస్ పనులు అనేవి పూర్తి అయితే చేశారు. ప్రజెంట్ ఈ ప్రాంతం అంతా కూడా మీరు ఎలా ఉందో చూడొచ్చు. మనం ఈ వీడియోకి అప్డేట్ అయితే ఇచ్చి దగ్గర దగ్గర ఒక 2 నెలలు అయితే అవుతుంది. అప్పుడంతా ఈ తవ్వకాలు అనేవి పనులు అనేవి లెవెల్ చేసే పనులు చేశారు. ప్రజెంట్ ఈ రోజు వచ్చి చూస్తే ఇక్కడ అంతా కూడా ఈ రిజర్వాయర్కి సంబంధించి చుట్టుపక్కల మొత్తం కూడా ఈ గ్యాబిన్ మెస్ అనేది ఏర్పాటైతే చేశారనమాట. మీరే చూస్తున్నారు కదండి. ఈ రాజధాని ప్రాంతంలో ఈ కీలకమైనటువంటి ఈ రిజర్వాయర్ పనులు అనేవి ఎంతవరకు వచ్చినాయి అన్నది మీకైతే చూపిస్తున్నాను. ఈ ప్రాంతం అంతా కూడా చూడొచ్చు, ఇదంతా నీరుకొండ అనమాట. ఇక్కడ ఇటువైపు అంతా లెవలైజ్ చేసుకుంటున్నారు. ఈ వర్షం కారణంగా ఏంటంటే ఆ పడిన నీరును కూడా అయితే తవ్వుకొని అంతా లెవలైజ్ చేసుకొని ఇటు గ్యాబిన్ మెస్ అయితే వేసి ఏర్పాట్లు అయితే చేస్తున్నారన్నమాట. ఇటువైపు లోన తవ్విన మట్టిని అంతా కూడా ఇటువైపు అయితే పోసుకొని లెవెల్ చేస్తున్నారు. అలానే ఇటువైపు లెవెల్ చేసిన వైపు కూడా అంతా చూడండి మీరు ఎలా ఉందో. ఇక్కడ కూడా పనులు అనేవి జరుగుతూనే ఉన్నాయి. సుమారు వచ్చేసి 440 ఎకరాల్లో ఈ విస్తరణలో ఈ అభివృద్ధి పనులు అనేది చేస్తున్నారు. దీని నీళ్ళ సామర్థ్యం వచ్చేసి 0.4 టీఎంసీ అయితే ఉంటుంది. అంటే సుమారు 40 కోట్ల ఘన అడుగుల నీరు అయితే ఉంటుందన్నమాట. ఇది వర్షాకాలం వచ్చే నీటిని నిల్వ చేసి వరద ప్రభావాన్ని తగ్గించే దీనికి రూపొందిస్తున్నారండి. ఆల్రెడీ ఇక్కడైతే పనులు అయితే చేస్తున్నారు, చూస్తున్నారు కదా. రాజధాని ప్రాంతంలో ఈ కొండవీటి వాగు అలానే పాలవాగు సంబంధించిన పనులు కూడా చాలా వేగంగా అయితే చేస్తున్నారు. ప్రజెంట్ మనం ఇక్కడ ఈ రిజర్వాయర్ దగ్గర ఎలా ఉంది అన్నది చూపించడం కోసం అయితే వచ్చామన్నమాట. చూసారు కదా, ఇటు చూసినా కానీ జేసీబీలు అలానే ఎక్సలేటర్స్ అనేవి కూడా పనులు అయితే చేస్తున్నారు. ఇటువైపు వచ్చేసేమో ఇటు ఈ గ్యాబిన్ మెస్ అనేవి ఏర్పాటైతే చేశారు. ఇటు లైన్ వారీగా అయితే చేసుకుంటూ అయితే వెళ్తున్నారండి. ఈ కొండ తెలిసిందే కదా మీకు, ఈ నీరుకొండ అనమాట. ఇదంతా నీరుకొండ గ్రామం. ఇటువైపు అంతా చూడొచ్చు మీరు, ఈ ట్రాక్టర్లు ఇవన్నీ కూడా జేసీబీలు ఇవన్నీ పనులు అనేవి చేస్తున్నారు. అలానే ఇటువైపు కూడా మొత్తం తవ్వుకొని పెట్టుకున్నారు అన్నమాట. ఈ ప్రాంతం కూడా ఎలా ఉందో మీరే చూడొచ్చు. అమరావతికి వరద నియంత్రణ, ఫ్లడ్ మిటిగేషన్స్ కీలక పాత్ర అయితే పోషిస్తుంది. భవిష్యత్తులో త్రాగునీటి నిర్వహణకు కూడా ఉపయోగపడేలా ప్రణాళిక అయితే రూపొందించారు. ఈ రిజర్వాయర్ చుట్టూ సుమారు 158 ఎకరాల గ్రీన్ స్పేస్ అభివృద్ధి చేయాలనే ప్రణాళిక కూడా అయితే ఉంది. దీంతో పర్యావరణానికి కూడా పర్యాటకులకు కూడా ఉపయోగపడే కరంగా అయితే వీటి పనులు అనేవి చేస్తున్నారు. చూసారు కదా, ఎక్కడా కూడా పనులు అనేవి ఆగకుండా అయితే ఈ రిజర్వాయర్ పనులు అనేవి జరుగుతున్నాయి. అమరావతి ఒక ప్రపంచ స్థాయి రాజధానిగా రూపుదిద్దుకుంటుంది. అందుకే రోడ్డు పనులు, ప్రభుత్వ భవనాలు మాత్రమే కాదు, నీటి నిర్వహణ వ్యవస్థను కూడా అదే ఆధునికంగా ఉండాలని ప్రణాళిక అయితే రూపొందించారు. ఈ నీరుకొండ అలానే శాఖమూరు, కృష్ణయ్యపాలెం వంటి రిజర్వాయర్లు కలిసి అమరావతి నీటి నిర్వహణలో కీలక పాత్ర అయితే పోషించనున్నాయి. ప్రజెంట్ అయితే మీ ప్రాంతం అంతా మీరైతే చూస్తున్నారు కదండి ఎలా ఉందో. ప్రజెంట్ ఈ గ్యాబిన్ మెస్కి సంబంధించినటువంటి పనులు అయితే చేస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ ఈ షీట్లు అనేది వేశారు. ఒక పక్కనేమో ఈ గ్యాబిన్ మెస్ పనులు కూడా అయితే పూర్తి అయితే చేశారనమాట. చూస్తున్నారు కదా, ప్రస్తుతం ఈ ప్రాంతం ఈ రిజర్వాయర్కి సంబంధించినటువంటి నిర్మాణ పనులు ఎలా సాగుతున్నాయి అన్నది కూడా. ఈ మొత్తం పూర్తయిన తర్వాత ఇది కేవలం ఒక రిజర్వాయర్ మాత్రమే కాకుండా అమరావతి నగరానికి గుర్తింపుగా నిలిచే మౌలిక వసతులతో ఒకటిగా మారే అవకాశం అయితే ఉంది. ఇది మనం చూస్తున్న వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బ్యాక్ సైడ్ ఈ కొండవీటి వాగు అనమాట. ఇదంతా కూడా ఈ నీరుకొండ రిజర్వాయర్కి సంబంధించిందే. ఇటు కూడా చూసే కదా టిప్పర్లు అయితే ఎలా అయితే వెళ్తున్నాయో. ఇక్కడ కూడా మీరే చూడొచ్చు. ఇటువైపు దాదాపు అయితే ఈ గ్యాబిన్ మెస్ పనులు అనేవి చేశారు.
ఈ నీరుకొండ రిజర్వాయర్ అమరావతి భవిష్యత్తుకు ఎంత ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అమరావతికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు అనేవి మీకైతే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను. ఇది వచ్చేసి N10 రోడ్లో ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులు అనేవి జరుగుతున్నాయి. ఇదంతా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసాము SRM యూనివర్సిటీ బ్యాక్ సైడే ఈ కొండవీటి వాగు అయితే వెళ్తుంటుంది. ఇక్కడ ఈ బ్రిడ్జి పనులకు సంబంధించినటువంటి ఈ పనులు అనేవి చేస్తున్నారు. ఇదంతా మెటీరియల్ కూడా ఎలా ఉందో చూడొచ్చు మీరు. ఓకే అండి, మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను.